హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్లో వెజ్ కుర్మా అయితే చేసి చూపిపోతున్నాను. ముందుగా అయితే 2 బంగాళదుంపల ముక్కలు అయితే పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. మనం చేస్తుంది కుక్కర్లో కాదు కాబట్టి చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. మీకు కనుక కుక్కర్లో చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనుకున్నట్టయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు అయితే వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకే బీన్స్ కట్ చేసుకుంటున్నానండి. మనకి వెజ్ ఫ్రైడ్ రైస్లోకి అలా వేసుకుంటాం కదా బీన్స్ అనేది, ఆ బీన్స్ ఇది. బీన్స్ అనేది అలా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. వెజ్జీస్ అనేవి ఇలానే కట్ చేసుకోవాలని లేదండి, మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీన్స్ కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి క్యారెట్ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది కొంచెం పొడువుగా కట్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఇంక ఉల్లిపాయ అనేది ఇంకోటి ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ వస్తుందండి. బట్ నేను తీసుకున్న వెజ్జీస్కి ఒక ఉల్లిపాయ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దాంట్లోకి 2-3 పచ్చిమిర్చి అయితే అలా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకోవాలండి. క్యాప్సికమ్ అనేది కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు ఉడికేటప్పటికి మంచి సైజు వచ్చి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. అదే చిన్నగా కట్ చేసుకున్నారనుకోండి స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. టమాటాలు బాగా పండిన వేసుకోండి. టమాటాలు కనుక మీకు మెత్తగా ఇట్లా పండినట్లు లేకపోతే మిక్సీ జార్లో కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మనకి గ్రేవీ అనేది స్మూత్ టెక్స్చర్ వస్తే బాగుంటుందండి కుర్మా అనేది. ఇప్పుడైతే కట్ చేసుకున్న వెజ్జెస్ అన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ మసాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి, వేపిన పల్లీలు. 1 స్పూన్ నువ్వులు వేసుకున్నాను. ఒక 2 ఇంచెస్ ఏమో ఎండు కొబ్బరి వేసుకున్నానండి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఒక గుప్పెడు అయితే బాదం పప్పు వేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు మసాలాస్ వేసుకున్నామండి. 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకున్నాను. ఒక 4 ఏమో ఇలాచీ వేసుకున్నానండి. ఖచ్చితంగా 4 వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 4 అయితే లవంగాలు వేసుకోండి. జాపత్రి కొంచెం వేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే. ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఒక 2 స్పూన్స్ ఏమో పెరుగు వేసుకోండి. పెరుగు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. పెరుగు వేసుకున్న తర్వాత అలా అయితే గ్రేవీగా అయితే అవుతుంది. మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని కుర్మా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు దాంట్లో ఒక 3 స్పూన్స్ అన్నా లేకపోతే 2 స్పూన్స్ అన్నా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఏమో షాజీరా వేసుకున్నాను. 1 బిర్యానీ ఆకు వేసుకున్నానండి. షాజీరా అండ్ బిర్యానీ ఆకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు అయితే కరివేపాకు వేసుకోండి. ఫస్ట్ ఆయిల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడు కుర్మా. కరివేపాకు అనేది అట్లా చిటపట్లాడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి కొంచెం ఉల్లిపాయ అనేది మెత్తబడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి ముక్కలు అనేవి కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. కొంచెం అలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ ఏమి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి కుర్మాకి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దాంట్లో బీన్స్ అండ్ క్యారెట్ అనేది వేసుకోవాలండి. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. అంటే ఈ క్యారెట్ బీన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా. ఈ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న కొంచెం బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోండి. బీన్స్ అండ్ క్యారెట్ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాతే బంగాళదుంపల ముక్కలు అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంపల ముక్కలు కూడా ఒక్కసారి అలా మిక్స్ చేయండి. బంగాళదుంపల ముక్కలు అనేది కొంచెం అలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి వెజ్జీస్ అనేవి కొంచెం మెత్తబడిపోయినాయి. అలా వెజ్జీస్ అనేవి కొంచెం మెత్తబడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని టమాటా అనేది మగ్గిపోయే వరకు అయితే మగ్గించుకోవాలి. 2-3 సార్లు మూత తీసుకుంటూ క్లోజ్ చేసుకుంటూ అయితే చేసుకుంటే మనకి ఎక్కడ మాడిపోకుండా ఉంటుందండి కుర్మా అనేది. ఇప్పుడు చూసారండి వెజ్జీస్ అనేవి మంచిగా అయితే సాఫ్ట్గా అయిపోయినాయి. టమాటా కూడా అలా సాఫ్ట్గా అయిన తర్వాత దాంట్లో నానబెట్టుకున్న పచ్చి బఠానీ అయితే వేసుకున్నానండి. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉన్నట్టయితే అవి కూడా వేసుకోవచ్చు. జస్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నానండి అంతే. బఠానీ అనేది వాష్ చేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పసుపు వేసుకోండి. నేను చూపించిన క్వాంటిటీకి అయితే 1 స్పూన్ కల్లుప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి క్యాప్సికమ్ వేసుకున్నాను కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నానండి. నేను వేసిన పదార్థాల్లో మాత్రం ఏది స్కిప్ చేయొద్దే, ఎందుకంటే మనకి హోటల్ స్టైల్ అన్నాను కాబట్టి అన్నీ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు మసాలాస్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి. మసాలాస్ వేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేయండి, ఎందుకంటే మసాలాస్ అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పుడు మసాలాస్ అన్నీ ముక్కలకు పట్టించిన తర్వాత దాంట్లో మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి. నేనైతే వాటర్ తాగే గ్లాస్తో 1 గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఉడికి 5 మినిట్స్కి మూత తీసి చూస్తే వాటర్ అనేది సైడ్స్ బాయిల్ అవుతూ ఉందండి. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని వాష్ చేసుకున్నట్టు వాష్ చేసుకోండి. జార్ అనేది ఎక్కువ వాటర్ పోయకండి. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఈ మసాలా పేస్ట్ అనేది వెజ్జీస్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పేస్ట్ తర్వాత వాటర్ కూడా పోసుకోవచ్చండి. బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే మంచి అరోమా వస్తుంది మొత్తం గ్రేవీ అనేది. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. 2 మినిట్స్కి ఒకసారి ఏంటంటే మూత తీసుకుంటూ క్లోజ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఏంటంటే ఎక్కడ అడుగంటుకొని ఉంటుంది. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా నాకు ఒక 10 మినిట్స్కి అయితే మొత్తం వెజ్జీస్ అనేవి ఫ్రై అయిపోయి గ్రేవీ అనేది కొంచెం లైట్గా చిక్కబడింది. ఇప్పుడు మనకి వెజ్జీస్ ఫ్రై అయినా లేదో చెక్ చేసుకుందాం. మనం బంగాళదుంప ముక్క ఒకటే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాం కాబట్టి అది చెక్ చేసుకుందాం. చూసారండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో బంగాళదుంప ముక్క అనేది. చాలా ఈజీగా కుక్ అయిపోతాయండి, ఎందుకంటే మనం ముందుగానే ఫ్రై చేసేసుకున్నాం కదా. వాటర్ పోసుకున్న తర్వాత ఈజీగానే ఉడికిపోతాయి. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి మళ్ళీ ఒక 5 మినిట్స్ వెజ్జీస్ అనేవి కుక్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే గ్రేవీ అనేది థిక్గా అవ్వాలి కాబట్టి కొంచెం. ఇప్పుడు చూడండి, బబుల్స్ వస్తుంది, కొంచెం గ్రేవీ అనేది చిక్కబడింది. ఇలా బబుల్స్ వచ్చేసిన తర్వాత దాంట్లో కొంచెం అక్కడ కస్తూరి మేతి వేసుకోండి, ఒక 1/2 స్పూన్. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. హోటల్స్లో తింటే ఎంత బాగుంటుందో కుర్మా అనేది అంత టేస్ట్ వస్తుంది. ఒక 1/2 స్పూన్ ఏమో ఇక్కడ గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా మీకు గనక ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం మీడియంగా ఉంటుంది ఘాట్ అనేది. ఇప్పుడు అక్కడే కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. పుదీనా మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని కొంచెం మసాలాస్ అనేవి పట్టిద్దాము. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే చూడండి, పైకి ఆయిల్ వచ్చేసి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకోండి. ఇలా అయితే వెజ్ కుర్మా అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం కూల్ అయిన తర్వాత వెజ్ కుర్మా అనేది ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే తీసుకోండి. చూసారండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. వెజ్ బిర్యానీస్లో కన్నా, పరోటాస్ కన్నా, చపాతీస్ కన్నా సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి అయితే నా స్టైల్లో ఇలా వెజ్ కుర్మా అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.